హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాటర్డే వ్లాగ్ రాలేదేంటి భారతి అని చెప్పేసి చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు. ఏం లేదండి, ఇంకా ఆ రోజు వీడియో ఎడిటింగ్ అస్సలు కుదరలేదు. ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా పండగ వస్తుంది కదా సరే అని చెప్పి ఇంకా డస్టింగ్ అవి జరుగుతూ ఉన్నాయి. సో ఇంకా ఎందుకో ఆ రోజు వీడియో ఎడిటింగ్ మీదకి వెళ్ళలేదు. అందుకే ఇంకా ఆ రోజు వీడియో అయితే పోస్ట్ చేయలేదు. సో ఇంక ఇవాళ సాటర్డే వ్లాగ్ అనమాట. క్లీనింగ్ ఇంకా చెప్పాలంటే పెద్ద రెసిపీస్ ఏం కాదు, కానీ సింపుల్ రెసిపీస్ బాగుంటాయి. సో ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ మీద టీ పెట్టేశాను, ఆ తర్వాత రైస్ పెట్టేశాను, ఇంకా బంగాళదుంప కర్రీ చేద్దామని బంగాళదుంపలు కూడా పెట్టేశాను. అలాగే ఇంకా ఇడ్లీ పిండి దోశ పిండి ఏం లేదు, అందుకని నైట్ బియ్యం అయితే నానబెట్టేశాను. మీ దగ్గర మామూలు బియ్యం పిండి పొడి పిండి ఉంటుంది కదా, అది ఉన్నా ఓకే. ఒకవేళ అలా లేదు అనుకుంటే ఇలా బియ్యం నానబెట్టేసుకొని వీటితోటి ఇప్పుడు నేనైతే కారం కుడుముల్లాగా చేసుకుంటా ఉన్నాను. నాకు తెలిసి ఎక్కువగా బ్రాహ్మిన్స్ వైశ్యాస్ ఎక్కువ చేస్తూ ఉంటారు అనుకుంటా రెగ్యులర్గా కూడా. సో చాలామంది ఇవి పెద్దగా చేయరు, కానీ చేసుకోండి, చాలా బాగుంటుంది. అంటే మనకి దోసపిండి ఇడ్లీ పిండి లేనప్పుడు ఇలా ఒక 2-3 అవర్స్ ముందు నానబెట్టేసుకున్నా చాలు. ఒకవేళ బియ్యం పిండి పొడి పిండి ఉన్నా కూడా చేసేసుకోవచ్చు అనమాట, ఇలా రుబ్బుకోవాల్సిన అవసరం లేదు. సో నేనేంటి అంటే పొడి పిండి లేదు కాబట్టి నైట్ అయితే బియ్యం నానబెట్టుకొని ఇక నేను 1.5 గ్లాస్ రైస్ అయితే నానబెట్టుకున్నాను. సేమ్ ఇప్పుడు 1.5 గ్లాస్ రైస్కి అంతే వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే ఫస్ట్ నేను కొంచెం అయితే వాటర్ వేసుకున్నాను, అంటే ఒక 3/4 కప్పు వేసుకున్నాను వాటరు. పిండి కొంచెం గట్టిగా ఉందని ఇంకొక 1/2 కప్పు కూడా వాటర్ వేసేసాను. మొత్తం ఒక కప్పు వాటర్ అయితే మిక్సీలో వేసుకొని దోశ పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ ఉంటుంది కదా, అది ఎసట్లో వేసుకొని బాగా మనం ఈ పిండిని అందులో వేసి కనుక ఉడకపెట్టేస్తే ఒక ముద్దలాగా వచ్చేస్తుంది. సో దాంతో బాల్స్ లాగా చేసుకొని ఆవిరికి ఉడికించుకుంటే ఆవిరికి ఏమంటారు రైస్ బాల్స్ అనొచ్చు. మా వాళ్ళు పెట్టారనమాట పేరు, రైస్ బాల్స్ అంట. బాగుంటాయి, మనం చట్నీతో లేకపోతే కారంతో తినడానికి చాలా బాగుంటాయి. సో ఇంక ఇక్కడైతే బంగాళదుంపలు ఉడికిపోయాయి, అవి అయితే పక్కన పెట్టేసి ఇందాక రుబ్బు పెట్టేసుకున్నాం కదా, సో దానికి ఫస్ట్ పోపు అయితే పెట్టుకుంటున్నాను. పోపు కొంచెం నెయ్యితో పెట్టుకుంటే బాగుంటుంది. అంత ఆయిల్ అవసరం లేదు, ఆయిల్ తీసేసాను, కొంచెం పడిపోయింది. ఆ తర్వాత ఇంకొంచెం శనగపప్పు మినపప్పు, ఆ తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ, జీడిపప్పు ఇలాంటివి కావాలన్నా వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. నెయ్యితో అయితే ఇంకా బాగుండేది. యాక్చువల్గా నెయ్యితోనే చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. సో 1/2 గ్లాస్ వాటర్ మిగిలాయి కదా, నేను 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాను అన్నాను కదా. 1 గ్లాస్ వాటర్ ఏమో నేను మిక్సీలో వేసి రుబ్బుకున్నాను, మిగతా 1/2 గ్లాస్ వాటర్ ఎసట్లో వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి నీళ్లు కొంచెం బాగా మరిగిన తర్వాత ఇలాగ రుబ్బి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, అదంతా ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. నా దగ్గర పొడి బియ్యం పిండి లేదు కాబట్టి బియ్యం నానబెట్టి ఇలా చేసుకుంటున్నానండి. మీ దగ్గర పొడి పిండి కనుకుంటే ఎంచక్క నీళ్ళు 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకొని, అదే మీరు ఎంత బియ్యం పిండి తీసుకుంటారో అంత వాటర్ ఎసట్లో వేసేసి అది బాగా మరిగిన తర్వాత పొడిపిండి అందులో వేసేసి కలిపేసుకోవచ్చు, ఇంకా త్వరగా అయిపోతుంది. సో నా దగ్గర లేదని ఇంక ఇలా చేస్తాను అనమాట, అంతే. సో పిండి అంతా అందులో వేసేసుకొని సిమ్లో పెట్టి ఇలా కనుక బాగా కలిపేసుకుంటే మనకి ఇలా ముద్దలాగా అయిపోద్ది. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత ఉండల్లాగా చుట్టుకొని అదే ఏమంటారు కుడుముల్లాగా ఆవిరికి ఉడికించేసుకోవడమే అనమాట. చాలా బాగుంటాయండి, నాకు మాత్రం చాలా నచ్చాయి. ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది, చిన్న చిన్న బాల్స్, టైం ఎక్కువ పడుతుంది, అయితే చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఆవిరికి ఉడికించుకొని దానికి తాలింపు పెట్టుకుంటే రైలు పలారం అని చెప్పేసి చేస్తారనమాట. బాగుంటుంది, కాకపోతే దానికి కొంచెం టైం కావాలి. ఈవినింగ్ టైం చేసుకోవచ్చు ఖాళీగా ఉన్నప్పుడు కనుక చేస్తే, ఈ వర్షాకాలంలో తినడానికి బాగుంటుంది కదా. సో ఆ తర్వాత బంగాళదుంప కర్రీ. ఈ బంగాళదుంప కర్రీ ఏంటంటే నేను ఫస్ట్ నేర్చుకున్న బంగాళదుంప కర్రీ అండి ఇది. అంటే అప్పుడప్పుడే వంట నేర్చుకుంటాం కదా, సో అప్పుడు నేను ఫస్ట్ టైం చేసిన బంగాళదుంప కర్రీ అనమాట ఇది. అప్పట్లో కూరలు ఏంటి అంటే ఒక 2 గుర్తుపెట్టుకున్నాను. నాన్ వెజ్కి పోపు పెట్టకూడదు, వెజ్కి పోపు పెట్టాలి. సో అప్పుడు అంటే ఏ వెజిటేరియన్ కర్రీ అయినా సరే పోపు పెట్టేసుకోవాలి. సో బంగాళదుంప కర్రీకి ఫస్ట్ పోపు అయితే పెట్టుకున్నాను, కొంచెం ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి పోపు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయ వేసాను, ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటా వేసేసాను. అంటే ఏ కూర అయినా ఇంతే, కొంచెం గ్రేవీలా కావాలి అంటే టమాటా వేయాలి, లేదు వేపుడులా కావాలి అనుకుంటే టమాటో వేయకూడదు, ఇట్లా అనమాట. అంటే కొన్ని కొండ గుర్తులు అంటాం కదా వంటకి, సో అలా గుర్తుపెట్టుకొని ఇదైతే చేశాను.
తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందని ఇంకా నేను సపరేట్గా ఉన్న అల్లం అంటే చాప్ చేసుకున్న అల్లము, అలాగే చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయ ఉంది కదా అదైతే వేసుకున్నాను. సో అంతే అండి. వేసేసి ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలాగా అదే కొంచెం చిదిపేసి వేసేసి అందులో పసుపు, తర్వాత ఒక అర స్పూన్ కారము, అర స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ గరం మసాలా అన్నీ వేసేసి కలిపేసి వాటర్ పెట్టేస్తే మనకి కలుపుకొని తినడానికి గ్రేవీ లాగా వచ్చేస్తుంది అనమాట. సో నాకు ఎందుకో ఫస్ట్ అయితే ఇవాళ బంగాళదుంపలు ఉడకపెట్టేటప్పుడు ఉల్లికారంతో చేద్దాము అనుకున్నానండి. ఉల్లికారము బంగాళదుంప. తర్వాత అనిపించింది సరేలే కారం ఎందుకు, కొంచెం కడుపులో మంట వస్తుంది, కొత్తిమీర కారంతో చేద్దాము అనుకున్నాను. మళ్ళీ అనిపించింది ఇప్పుడు కొత్తిమీర చాలా ఉంది, కొత్తిమీర పేస్ట్ అయితే చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు టైం లేదు కదా, సరే ఎందుకులే అని చెప్పి ఇన్ని రెసిపీస్ అనుకొని తర్వాత ఫైనల్గా సింపుల్గా అయిపోద్దులే ఇది చేసేద్దాం అని చెప్పి మళ్ళీ ఇది చేస్తున్నాను అనమాట. ఇది రసంతో కానీ, మజ్జిగ పులుసుతో కానీ, లేకపోతే సాంబార్తో కానీ బాగుంటుంది. సో ఎందుకో ఫస్ట్ టైం నేను చేసిన బంగాళదుంప కర్రీ మీతో షేర్ చేయాలనిపించింది. సో మీరు ఫస్ట్ నేర్చుకున్న వంట ఏంటి నాకు చెప్పండి. సో నేనైతే మాత్రం ఫస్ట్ నేర్చుకున్నది, ఫస్ట్ టైం నేను చేసింది అంటే ఎవ్వరు చెప్పకుండా నా అంతటి నేను ఆ రోజు మా అమ్మ లేదనమాట ఇంట్లో, బాగా ఆకలేస్తూ ఉంటే సరే అని చెప్పి సేమియా ఉప్మా చేశాను. సాయిబాబా సేమియాలని అమ్ముతారు మాకు నెల్లూరులో. సో ఆ సేమియాతో ఫస్ట్ టైం సేమియా ఉప్మా చేశాను. ఆ తర్వాత పప్పు ఈ కూర చేశాను అనమాట, బంగాళదుంప కూర. సో అది నా మెమరీ. ఆ తర్వాత కూర అయితే అయిపోయింది. ఇంకా ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, ఇది కూడా చల్లారింది కొంచెం. సో ఇప్పుడు దీనికి కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని కొంచెం చిన్న బాల్స్ లాగా, అదే మనం తినగలిగే అంత ఇట్లా రౌండ్గా చేసేసుకొని, కుడుముల్లా కావాలి అనుకున్న కుడుముల షేప్ చేసుకోవచ్చు, లేదు ఇలా రౌండ్గా కావాలి అనుకుంటే రౌండ్గా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆవిరికి ఉడికించేసుకోవడమే. ఈసారి ఎప్పుడైనా చూపిస్తానండి, రైలు పలారం లాగా చిన్న చిన్న బాల్స్ చేసి, దానికైతే ఇలా పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న బాల్స్ పెట్టేసి ఉడికించేసి తర్వాత పోపు పెట్టుకుంటాం అనమాట. మనం శనగలకి వాటికి పోపు పెట్టుకుంటాం కదా, అలాగనమాట. బాగుంటుంది అది కూడా. సో ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. కొంచెం పప్పుల పొడి వేసి కనుక చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా అది పెట్టేశాను. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పెడితే అవి ఉడికిపోతాయి. ఆ తర్వాత ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది. సో నిజంగా కూర ఫస్ట్ టైం చేసినా సరే బాగా వచ్చింది. పప్పు ఈ కూర ఎలా చేయాలి అని మాత్రం నాకు మా అమ్మ చెప్పింది అనమాట. ఎలా చేయాలమా నాకు రాదు అంటే ఇలా చేసేసేయి అని చెప్పింది. సో అలాగే చేసేసాను అప్పుడు ఫస్ట్ టైం నేను చేసినప్పుడు. కానీ ఉప్మా మాత్రం సొంతంగా చేశానండి ఫస్ట్ టైము. పర్లేదు బాగానే వచ్చింది. ఆ తర్వాత ఇంక ఇదిగోండి పల్లి చట్నీతో తింటే బాగుంటుంది. కారపొడి కూడా ఉంది, కాకపోతే మావారు కారం అవి తినరు కాబట్టి జస్ట్ పల్లి చట్నీయే. పల్లి చట్నీకి పోపు అయితే పెట్టలేదు ఇవాళ. ఎందుకో నాకు అస్సలు అంత హుషారుగా లేదనమాట ఉదయాన్నే. సో ఇది 2 రోజుల వ్లాగ్ అనమాట. సో క్లీనింగ్ వ్లాగ్ అంతా కూడా సాటర్డే రోజు. అయితే ఉదయం మాత్రం చాలా ఎండ వచ్చిందండి అసలు. ఇంక మార్నింగ్ అంతా ఏంటంటే వాషింగ్ పెట్టినాను, బట్టలు అవన్నీ బెడ్షీట్స్ అవన్నీ ఉతుకుతూ ఉన్నాను అనమాట. పోన్లేరా బాబు ఎండ వచ్చింది అని చెప్పి ఇంక ఇల్లంతా ఒకసారి ఏమంటారు బూజులు అవి ఉన్నాయి కదా, అవి అయితే తుడుస్తూ ఉన్నాను. నాకేంటంటే మామూలుగా తలుపులు తుడుస్తాను కానీ నాకు ఈ మెస్ డోర్స్కి డస్ట్ పడుతుంది కదా, నాకు అలవాట్లేదు కదా. వైజాగ్లో మాకేంటంటే నార్మల్ డోర్సే కానీ ఇలా మెస్ డోర్స్ లేవు. సో దానివల్ల ఏంటి అంటే నాకు ఇవి క్లీన్ చేయాలి అన్న ఆలోచన రాలేదు. ఆ తర్వాత మొన్న ఎప్పుడో ఇలా చూస్తే బూజుగా అనిపించిందండి. అరే అవును ఇవి ఒకటి ఉన్నాయి కదా క్లీన్ చేయడానికి అని చెప్పి ఇంక ఇవాళ పెట్టుకున్నాను. సరే అలాగే క్లీన్ చేస్తున్నాం కదా అని చెప్పేసి, మెయిన్గా అసలు మెయిన్ గుమ్మం కదా, అలాగా ఏమంటారు బూజు బట్టి ఉండకూడదు కదా. ఇంకప్పుడు అది ఇంకా నుంచి ఏంటి అంటే నెలకొకసారి గుర్తుగా ఇవన్నీ క్లీన్ చేసేయాలి. అంటే ఖచ్చితంగా నెలకొకసారి అలా మనం బూజులు అవి దులుపుతాం కదా. సో అప్పుడు ఈ మెస్ డోర్లు, కిటికీకున్న మెస్ డోర్లు అవన్నీ కూడా దులపాలి. ఆ పిల్లలకి మా వారు ఖాళీగా ఉన్న టైంలో వాళ్ళకి చెప్తే దులిపేస్తారు కదా. సో అదే అనిపించింది అనమాట. ఇంక నేనైతే ఇంక మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసాను. చాలా వచ్చిందండి, కానీ ఆ మెస్ డోర్ క్లీన్ చేస్తుంటే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. ఆ బ్రష్ తోటి ఇట్లా అంటుంటే ఆ డస్ట్ అంతా అలా వెళ్ళిపోతూ ఉంటే భలే ఉందన్నమాట నాకైతే. అంటే ఒక్కొక్క పని చెయ్యాలి అనిపిస్తుంది, నేనే చేస్తా ఆ పని అంటాం కదా. ఒక్కొక్క పని అసలు నేను చేయను, నాకు నచ్చదు అనుకుంటాం. అందులో మెయిన్ బట్టలు మడత పెట్టడం నాకు నచ్చదు, కానీ తప్పదు అప్పుడప్పుడు చెయ్యాలి. ఆ తర్వాత కానీ నాకు ఈ మెస్ డోర్లు క్లీన్ చేయడం మాత్రం బాగా నచ్చిందనమాట.
ఆ తర్వాత ఇంకంతా క్లీన్ చేసేసాను. ఆ తర్వాత పనిలో పని బూజులు అవన్నీ పెద్దగా ఏం లేవు. అయినా సరే ఒకసారి ఇలా క్లీన్ చేసేస్తా ఉన్నాను. ఏదో పండగ కదా, ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట, క్లీన్ చేసేస్తే అయిపోద్ది కదా అని. ఫ్యాన్లు ఉన్నాయండి, మెయిన్గా హాల్లో ఫ్యాను కొంచెం డస్ట్ పట్టింది. మా ఆయనకి చెప్తుంటే అస్సలు ఆదివారం ఒక్కటే కదా భారతి, ఏంటి ఆదివారం కూడా నాకు ఏదో పని చెప్తావు అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. అందుకే ఇంక చెప్పలేదు, నేనే క్లీన్ చేసుకుంటున్నాను. కానీ చెప్పకుండా ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్న వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా తిడతారు మళ్ళీ. చెప్పొచ్చు కదా నిన్నెవరు ఎక్కమన్నారు అవన్నీ అని చెప్పేసి. రెండు వాళ్ళే మాట్లాడతారండి, చెప్పినా తలనొప్పే చెప్పకపోయినా తలనొప్పే. సరేలే అని చెప్పి ఇంక నేనే క్లీన్ చేసుకుంటా ఉన్నా. ఒక్కసారి క్లీనింగ్లోకి దిగిన తర్వాత ఇంక వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఎందుకులే అని నా క్లీనింగ్ నేనే చేసుకుంటా ఉన్నాను. ఇంకా అక్కడ టీపాయ్ ఉంది కదా, సో ఆ టీపాయ్ మీద నించొని మొత్తం అంతా ఇలా క్లీన్ చేసేస్తా ఉన్నా. ఇంతకీ మీ పండగ పనులు ఎంతవరకు వచ్చాయండి? క్లీనింగ్లు, వాషింగ్లు అన్నీ అయిపోయాయా? సో నాకేంటి అంటే లక్కీగా ఆ పీరియడ్స్ అవన్నీ కూడా పండగకి ముందే వచ్చేసాయి అన్నమాట. సో మొత్తం అంతా అయిపోయింది. సో ఇంక అప్పుడు ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకుంటా ఉన్నాను. సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే స్నానం అంతా అయిపోయింది, క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట. సో ఇదిగోండి మొత్తం బూజంతా తల మీద పడుతూ ఉంది, ఇంకైనా పర్లేదు క్లీన్ చేసేసాను. ఆ తర్వాత ఇంక ఇదంతా ఇలా ఒకసారి క్లీన్ చేసేసి ఆ టీపాయ్ని వెనక్కి పెట్టేసి ఇల్లంతా ఒకసారి అయితే చీపురుతో తుడిచేసాను, మొత్తం బూజులు అవన్నీ కూడా దులిపేసి. ఇంకోటి ఏంటి అంటే ప్రతి మంత్ నేను కిచెన్ క్లీనింగ్ పెట్టుకుంటాను కదా. సో ఈ మంత్ ఏంటంటే క్లీనింగ్ మొన్నే అయిపోయింది కదా, అమ్మయ్య అనిపించిందండి. కిచెన్ క్లీనింగ్ లేదు, అంటే జస్ట్ నార్మల్ క్లీనింగ్ ఉంది కానీ డీప్ క్లీనింగ్ లేదనమాట. అమ్మయ్య అనిపించిందండి నిజంగానా. లేకపోతే చూడడానికి కిచెన్ ఏమో ఇంత చిన్నగా ఉంటుంది, క్లీన్ చేసే కొద్దీ వస్తుందండి పని మాత్రం, అదేంటో కానీ. ఇంకా అలాగ మొత్తం అంతా ఆ బూజు అవంతా కూడా చాటకి తీసేసి పనిలో పని ఇంక ఇవన్నీ తుడిచేస్తూ ఉన్నాను. అయితే మన వాళ్ళు చాలామంది చెప్పారు, భారతి దయచేసి టీవీని మాత్రం కాలిన్తో క్లీన్ చేయకు, కాలినే కాదు ఏ లిక్విడ్తో క్లీన్ చేయకు, జస్ట్ అలా క్లాత్ పెట్టి తుడిచేసే, తడి అనేది టీవీ మీద పెట్టకు, టీవీ పాడైపోద్ది అని. బహుశా మా ఫస్ట్ టీవీ అలాగే పోయిందో ఏమో మరి. నేను మాత్రం అంటే కాలిన్ పెట్టి క్లీన్ చేసేసేదాన్ని. మీరందరూ చెప్పిన తర్వాత నిజమేనేమో అనిపించింది. సో అందుకే ఇంకా మళ్ళీ ఇది కొత్త టీవీ కదా, మళ్ళీ ఇది కూడా ఎక్కడ పోతుందో అని చెప్పి ఇంకా కాలిన్ పెట్టి కాకుండా నార్మల్గా క్లాత్తో తుడిచేసాను. ఇంకా గట్టు అవన్నీ ఉన్నాయి కదా, సో అవి మాత్రం కాలిన్ పెట్టి క్లీన్ చేస్తూ ఉన్నాను. ఎందుకో అండి, ఎందుకు పోయిందా అంటే నాకు అర్థం అవ్వలేదు, ఎందుకు పోయిందా అని చెప్పి. ఆ టీవీ కొని పెద్ద ఎక్కువ రోజులు కూడా ఏం అవ్వలేదు, ఒక 7 years అలా అయ్యింది అంతే, పోయింది. చాలా ఇయర్స్ వస్తాయి కదా టీవీలు అంటే, మరేమో 7 కూడా 6 yearsకే పోయింది ఆ టీవీ. 1 year పాటు మేము ఇంకా అలాగా కొంచెం మస్క్గా ఉన్నా సరే అలా చూస్తూ ఉన్నాం అనమాట, పెద్దగా ఏం టీవీ వాడం కదా అన్నట్లుగాన. ఇంకా మా వారు అన్నారు అలాంటి టీవీ చూస్తే కళ్ళు పోతుంది, సో చిన్న టీవీ అయినా సరే తీసేసుకుందాంలే, పెద్ద టీవీ తర్వాత తీసుకుందాం అని చెప్పి ఇంకా పెద్ద టీవీ పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నా. ఫ్రిడ్జ్ లోపల అయితే మాత్రం మొన్న క్లీన్ చేసేసాను, ఇంక అందుకే ఫ్రిడ్జ్ లోపలంతా ఏం క్లీన్ చేయట్లేదు. ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నప్పుడు మెయిన్ పనులన్నీ అయిపోయాయి అన్నమాట. సో అంటే కిచెన్ క్లీనింగు, ఫ్రిడ్జ్ క్లీనింగు ఇవన్నీని. సో అవన్నీ క్లీనింగ్ అయిపోయింది కాబట్టి ఇంక జస్ట్ ఇవన్నీ కూడా పైన డస్టింగు, ఆ తర్వాత ఇవన్నీ ఇలా క్లీన్ చేసుకోవడమే. ఫ్రిడ్జ్ని అస్తమానం మనం ఇట్లా బొటన్ వేలుతోటి ఇలా పెట్టి ఇలా తీస్తాం కదా. సో తీసినప్పుడు ఏంటంటే ఎక్కువగా మన బొటన్ వేలువి ఆ అచ్చులు అనేవి అక్కడ ఎక్కువ పడతాయి. క్లాత్ పెట్టినా సరే అక్కడ నిలబడట్లేదండి, అందుకే ఇంకా అక్కడ మాత్రం కొంచెం ఎక్కువగా ఇలా తుడుస్తూ ఉంటే పోతాయి అన్నమాట. అంటే స్టార్టింగ్లో నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు ఇక్కడ ఎక్కువ నల్లగా మరగయింది అని చెప్పి పాత ఫ్రిడ్జ్ అప్పుడు. తర్వాత అర్థమైంది, మనం బొటన్ వేలు పెట్టి అంటే తడి చేతులతోటి అస్తమానం వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాం కదా, కిచెన్లో ఏది కావాలన్నా వచ్చి ఇలా ఫాస్ట్గా తీస్తాము. సో అప్పుడు ఏంటంటే మన చేతులు తడిగా ఉంటాయి, లేకపోతే ఒక్కొక్కసారి వంట చేసేటప్పుడు చేతికి ఏదైనా అంటుకో ఉన్నా సరే ఫ్రిడ్జ్ అలాగే ఓపెన్ చేస్తాం కదా. సో అవే అన్నమాట, అక్కడే ఎక్కువగా ఉంటుంది మరకలు అనేవి. సో ఎందుకని మొత్తం అంతా కూడా అలా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. అలా క్లీన్ అయిపోయిందంటేనండి ఆ తర్వాత నుంచి హ్యాపీగా పూజ చేసుకోవచ్చు, ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అబ్బా ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది, ఇంక రోజు దీపారాయణ చేసుకోవచ్చు అన్నట్లుగాన. అందులోనూ ఇంక ఈ పీరియడ్స్ ఇవన్నీ కూడా అయిపోయాయి అన్నమాట. సో ఇంకా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే. అయితే మీరు అడగచ్చు, అంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత అంటే పీరియడ్స్లో ఉన్నప్పుడు అన్నీ ముట్టుకుంటారు కదా భారతి, అన్నీ క్లీన్ చేస్తారా అని చెప్పి. నేను
ఇది వరకు వీడియోస్లో కూడా చెప్పే ఉంటాను. మళ్ళీ నన్ను ఎవరో ఒకళ్ళు ఏదో ఒక కనీసం నెలకు ఒక కామెంట్ అయినా వస్తుందండి. పీరియడ్స్లో ఉన్నప్పుడు మీరు అన్ని పోపుల డబ్బాలు అన్నీ ముట్టుకుంటారు, మళ్ళీ మీరు అవన్నీ కడుగుతారా అని చెప్పేసి. కడుగుతానండి, కానీ మొన్నే కదా నేను అన్నీ క్లీన్ చేశాను. సో ఇప్పుడు అందుకే నేను ఇంక అవన్నీ అయితే నేనేం కడగట్లేదు. జస్ట్ లాస్ట్ వీకే కిచెన్ అంతా మేక్ ఓవర్ చేశాను. ఆ కిచెన్ మేక్ ఓవర్ అయిపోయిన తర్వాత పీరియడ్స్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఎందుకు క్లీన్ చేయడం. సో ఇంక అందుకే నేనేంటి అంటే ఏం కాదు, ఒకవేళ దేవుడికి అమ్మవారికి ఏదైనా ప్రసాదాలు ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం సపరేట్గా నేను బయట నుంచి తెచ్చుకుంటాను. సో దీనికి కూడా ఒకళ్ళు ఏం చెప్పారంటే, భారతి నువ్వు బయట నుంచి సరుకులు తెస్తావు, సో పీరియడ్స్లో ఉన్న వాళ్ళు అవన్నీ ముట్టుకోరా షాప్కి వచ్చినప్పుడు, అవి ముట్టుకుంటారు కదా. ఇప్పుడు డీమార్ట్లో నీలాగా చాలామంది వెళ్తారు. సో ఆ ప్యాకెట్స్ నీకు ఏది కావాలో నువ్వు తెచ్చుకుంటావు, కానీ దానికంటే ముందు పీరియడ్స్లో ఉన్న వాళ్ళు ముట్టుకుంటే అప్పుడు ఏంటి అని చెప్పి అడిగారు. అది కూడా పాయింటే. అందుకేనండి ఈ పీరియడ్స్లో ఉన్నప్పుడు అవి ముట్టుకోవడం, ఇవి ముట్టుకోవడం, అవన్నీ ఉతికేయడం అనేది మ్యాక్సిమం నేనైతే తగ్గించుకుంటూ వస్తున్నాను. అసలు ఆ ఓసీడీ లేకపోతే అదొక ఫీలింగ్ ఉంటుంది చూడండి, మన మైండ్ని తినేస్తుందండి బాబు. నిజంగానా అమ్మో ఇది ముట్టేసుకున్నాం, అది ముట్టేసుకున్నాం, ఇక్కడ కూర్చున్నాం, అక్కడ కూర్చున్నాం. మరి ఇప్పుడు ఈ యూట్యూబ్లో ఏంటంటే కొంతమంది ఏమో అసలు అవన్నీ ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా, మీరు మీ ఇంట్లో ఎలా ఫాలో అవుతారో అలా ఫాలో అయిపోండి అని చెప్తారు. ఇంకొంతమంది ఏమో పాపం తగులుతుంది, అసలు అవి ముట్టుకోకూడదు, ఇవి ముట్టుకోకూడదు, కలుపుకోకూడదు, ఇంట్లో అన్నీ కలిపేయకూడదు ఇట్లా అంటారు. సో నేనైతే మాత్రం ఇంక అలాంటివి వినను. అసలు అలాంటి వీడియోస్ వచ్చినా సరే నేను చూడట్లేదు. ఎందుకంటే తలనొప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు బెడ్ మీద మనం బెడ్షీట్స్ ఉతకగలం, కానీ బెడ్ని అయితే ఉతకలేం కదా. సోఫా మీద సోఫా కవర్లు అయితే ఉతకగలం, సోఫాని అయితే ఉతకలేం కదా. సో ఇంటిని మాప్ పెట్టగలం, ముట్టుకున్న గోడల్ని, తలుపుల్ని అన్నిటినీ మనం క్లీన్ చేయలేం కదా. సో అందుకే ఇంకా నేను లైట్ తీసుకున్నానండి. నేను చిన్నప్పటి నుంచి ఏదైతే ఫాలో అవుతున్నానో ఇప్పుడు అదే ఫాలో అయిపోతున్నాను. అంటే అన్నీ ముట్టేసుకొని అట్లా అన్నీ కడగాలి అంటే మన వల్ల కాదు కదా. అలా అని చెప్పి ఇప్పుడు మనం 5 రోజులు వంట చేయకుండా ఎలా ఉంటామండి, పోపు డబ్బాలు ముట్టుకోకుండా ఎలా ఉంటాం, బియ్యం ముట్టుకోకుండా ఎలా ఉంటాము. కొంతమందికి అవుతుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ కావచ్చు, వాళ్ళ పిల్లలకి, మగ పిల్లలకు కూడా అలవాటు చేసేస్తారు. సో అలాంటి వాళ్ళకి ఓకే, నో ప్రాబ్లం. అలవాటు లేని వాళ్ళైతే మాత్రం ఇబ్బంది పడాలి. ఇప్పుడు నేను స్టార్టింగ్లో అలాగే ప్రతిదీ మా వారిని అడిగేదాన్ని, సీను కొంచెం రైస్ ఇవ్వవా, కొంచెం ఇవి ఇవ్వవా, కందిపప్పు అలాంటివి ఇవ్వవా అంటే తిట్టేవారు. ఇదేంటి ఎందుకు ఇలా విసిగిస్తున్నావు నన్ను అని చెప్పి. ఇంకా చిన్న పిల్లలు, సో అందుకే నేను ఇంక వదిలేశాను. కానీ క్లీన్ చేసుకుంటాను మ్యాక్సిమం నెలకొకసారి. ఆ పోపు డబ్బాలు అవన్నీ కూడా క్లీనింగ్కి నాకు వీలుగా ఉండేలాగా అవన్నీ కూడా క్లీన్ చేస్తాను. కానీ ఇప్పుడు ఏంటి, మొన్నే అవన్నీ కొత్తవే కదా. సో అందుకే ఇంక నేనైతే మళ్ళీ క్లీన్ చేయాలి అట్లయితే ఏమనుకోవట్లేదండి, అలా పెట్టేశాను. కాకపోతే గ్యాస్ అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. ఆ గ్యాస్ కౌంటర్ అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. నార్మల్గా అయితే మాత్రం క్లీన్ చేస్తాను. పోపు డబ్బాలు అవన్నీ కూడా నెలకు ఒకసారి కిచెన్ క్లీన్ చేసుకోవాలి అనేది నా పాయింట్. అంతేగాని పీరియడ్స్ తర్వాత క్లీన్ చేసుకోవాలి అంటే అవన్నీ ముట్టుకున్నవన్నీ క్లీన్ చేసుకోవాలి అనేది అయితే ఏం కాదు. నెలకు ఒకసారి కిచెన్ జిడ్డు పట్టు ఉంటుంది కాబట్టి పోపు డబ్బాలు అవన్నీ స్టవ్ పక్కనే పెట్టుంటాను కదా. సో అందుకని అవి జిడ్డు పట్టు ఉంటాయి కాబట్టి నార్మల్గా క్లీన్ చేసుకుంటాను అంతే అనమాట. సో మీరు కూడా అదే ఫాలో అయిపోండి. అన్నీ ఈ ముట్టుకున్నాం అది ఇది అని చెప్పేసి అనుకుంటే తలకాయ నొప్పి చేస్తూ ఉంది. ఏమీ కాదు, మనం ఫస్ట్ నుంచి ఏది ఫాలో అయిపోతామో అదే ఫాలో అవ్వడం కరెక్ట్. అంటే మన అమ్మోళ్ళ ఇంట్లో మనకి ఏది అలవాటు, అత్తగారింటికి వచ్చాక ఏదైతే అలవాటు అదే అదే కంటిన్యూ అయిపోతే సరిపోతుంది. సో ఆ తర్వాత ఇంక కిచెన్ క్లీన్ చేసేసాను. ఇంకా 4 అయిపోయింది, ఇంక వచ్చేస్తారు అంటే 4-4:30. ఇంక ఇవాళ ఏంటి అంటే సాటర్డే కదా, వీళ్ళకి ఏం క్లాసెస్ లేవు, త్వరగా వచ్చేస్తారు, 4:45 కల్లా వచ్చేస్తారు. సో అందుకని ఇంక పిల్లలకి పాలు పెట్టేశాను, అలాగే టీ కూడా పెట్టేస్తే మరుగుతూ ఉంటాయి కదా, రాగానే తాగొచ్చు కదా అని. ఇంక ఇలాగా టీ పెడతా ఉన్నాను. ఇల్లు మాప్ పెట్టేద్దాంలే ఇంక అయిపోతుంది, వాళ్ళు రాకముందే పెట్టాలి, మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే తిరుగుతూ ఉంటారు, మళ్ళీ జారి పడతారు కదా. అందుకని చెప్పేసి సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయిందండి. ఇంక ఇలా ఇల్లు తుడుద్దాం అనుకుంటున్నాను, పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు. సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. పొద్దునంతా ఫుల్ ఎండ, ఎంత ఎండ అంటే అంత ఎండ. ట్యాప్లో వాటర్ కూడా అంత వేడిగా వచ్చాయి. ఇంకా సాయంకాలం ఇలా 4 అయిందో లేదో ఇంక మొత్తం వెదర్ అంతా చేంజ్ అయిపోయి ఫుల్ ఉరుములు మెరుపులు అనమాట. ఇంక ఇల్లంతా మాప్ పెట్టేశాను, గడపలు ఇవన్నీ కూడా నీట్గా తుడిచేసుకున్నాను. ఇంకంతే, అలా చూసారా ఎంత పెద్ద వర్షము, ఉరుములు మెరుపులు అనమాట. కానీ భలే ఉందండి, నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం అనమాట. వర్షం పడాలి,
ఇంట్లో అందరూ ఉండాలి, ఎంచక్కా మంచి సినిమా పెట్టుకొని మంచి స్నాక్స్ పెట్టుకొని తింటూ ఉండాలి. పని మాత్రం ఉండకూడదు, కానీ నాకు మాత్రం ఫుల్ పని ఉంది. ఆ తర్వాత ఇంక ఇల్లంతా మాప్ పెట్టేశాను. మా వాళ్ళు అయితే వచ్చారు. పాపం ఇదిగోండి బుక్స్ అన్నీ తడిచిపోయాయి. ఏమైందంటే ఇది ఉంటుంది కదా, కవర్ వేసారంట పాపం. బ్యాగ్స్కి కవర్ వస్తుంది కదా తడవకుండా, ఆ కవర్ వేసినా సరే తడిచిపోయాయి. సరే అని చెప్పి ఇంక వాళ్ళైతే వచ్చి బట్టలు అవి చేంజ్ చేసుకొని బుక్స్ ఆరబెట్టుకుంటా ఉన్నారు పాపం పిల్లలు. ఈ వర్షంలో ఇదే ఇబ్బంది. ఇదివరకు ఆటోలో వెళ్ళిపోయేవాళ్ళు కాబట్టి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ ఆటో ఇంటి ముందు వచ్చి దిగుతుంది కాబట్టి. ఇంక ఇప్పుడేమో బైక్లో వెళ్ళి వస్తున్నారు కదా, సో దానివల్ల బ్యాగులు అయితే తడిచిపోయాయి. ఇంకా అలాగా వాళ్ళైతే ఇంకా అవన్నీ ఆరబెట్టేసుకొని ఇంక పాలు ఇచ్చేసాను వాళ్ళకి, బూస్ట్ ఇచ్చాను, అది తాగేశారు. ఆ తర్వాత ఇంకా నాకు మా వారికి టీ అనమాట. ఇంక స్నాక్స్ అయితే ఏం చేయలేదు, ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నాను కదా, అందుకే ఇంకా స్నాక్స్ ఏం చేయలేదన్నమాట. ఆ తర్వాత ఇంక నైట్కి మాత్రం చపాతీ చేశాను. కర్రీ కూడా ముందు రోజు చేసింది కర్రీ ఉందన్నమాట, అదేంటి రాజ్మా కర్రీ. సో రాజ్మా కర్రీ కానీ బొబ్బర్లు కర్రీ ఇలాంటివి చేసినప్పుడు కొంచెం ఎక్కువ చేస్తాను, 2 డేస్కి సరిపడా. మళ్ళీ అవన్నీ చేయాలి అంటే అవ్వదు కదా. ఇవాళ నైట్ చేశాను అనుకోండి, మళ్ళీ రేపు నైట్కి కూడా ఉండేలాగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, పక్క రోజుకి కూడా అది ఉంటుంది కదా అని. సో ముందు రోజు రాజ్మా కర్రీ చేశాను, అది ఉంది. ఇంకా చపాతీతో అది బాగుంటుంది కదా అని చెప్పేసి సో ఒకవైపు చపాతీ చేస్తూ ఉన్నాను. ఇంకా కర్రీ చేసే పని లేదు, తినేసి కామ్గా వెళ్ళి పడుకోవడమే. బాగా అలసిపోయాను అనమాట ఉదయం నుంచి క్లీనింగ్ తోటి. సో అది. సో ఇంకా ఇంకోటి ఏంటి అంటే చపాతీలు చేసిన తర్వాత ఇలా క్లాత్ ఒకటి తీసుకోండి, మీషోలో ఉంటుంది. అది మనకి 70 రూపీసో 100 రూపీస్ లోపలే అనమాట. మనం హాట్ బాక్స్లో వేసినా లేకపోతే ప్లేట్లో పెట్టినా సరే అవి పాడైపోతాయి, చపాతీలు అనేవి వాటర్ వచ్చేస్తాయి. అదే ఇలా క్లాత్లో పెడితే మాత్రం చపాతీలు బాగుంటాయి అన్నమాట, వాటర్ రాకుండా. సో అది. ఇంకా ఇక్కడైతే నేను చపాతీలు కాల్చేస్తూ ఉంటాను. ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో రెసిపీ ఏం లేదు కదా అందుకని చెప్పి రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.